నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన. దోనేపూడి కాసిన జూన్ 4న ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీకు గిన్నిస్ రికార్డే ముఖ్యమా? పసిపిల్లలు ఆకలితో అల్లాడుతుంటే ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు, ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్. యోగా డే ఘన విజయంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం. ప్రపంచ రికార్డుల సాధనపై సిబ్బందికి సీఎం అభినందనలు. కృష్ణా మిల్క్ యూనియన్ యోగా కార్యక్రమంలో ప్రపంచానికి మార్గదర్శకత్వం చేయడంలో తెలుగు వారెప్పుడు ముందుంటారని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన తీవ్రతరం చేస్తుంది. జూన్ 4న ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. ఆదోని కంపెనీలకు లాభం చేకూర్చేందుకే స్మార్ట్ మీటర్లు అమర్చాలని మోదీ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మీటర్లు అమర్చేందుకు రంగం సిద్ధం చేయడాన్ని తప్పుపట్టారు. 4న జరిగే ఆందోళనలో ప్రజలంతా పాల్గొనాలని కాశీనాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. విజయవాడ శ్రీశ్రీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలపై భారంగా మారుతున్నాయని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14,625 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో స్మార్ట్ మీటర్లు ఉండవు, ఛార్జీలు పెరగవు అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై మరోసారి భారం పెడుతున్నారని విమర్శించారు. గతంలో స్మార్ట్ మీటర్లను తిప్పికొట్టండి పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు అవే మీటర్లు అమలు చేయడం దారుణమంటూ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి ఆదాని కంపెనీలకు లాభం చేకూర్చేందుకే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అమలు జరుగుతుందని ఆరోపించారు. ప్రతి మీటర్ పై 93 నెలలు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది సామాన్య ప్రజలకు భారంగా మారనుందని అన్నారు. ఇప్పటికే ప్రజలు అధిక విద్యుత్ బిల్లులతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతో మరో భారం మోపుతున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం పోరుబాట పట్టనుందని చెప్పారు. ప్రజలకు స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు, సంతకాల సేకరణ ఉద్యమాలు చేస్తామన్నారు. జూలై 4న ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నట్లు కాశీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్ మీటర్లపై పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలని తొంగలో తొక్కింది. మేము అధికారం చేపడితే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ అవి ఉండవు, ఇవి పెరగవు. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. ఏరు దాటే వరకు ఏరు మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. విద్యుత్ ఛార్జీలు 14,625 కోట్ల రూపాయలు పెంచారు. 14,600 కోట్ల రూపాయలు పెంచిన తర్వాత స్మార్ట్ మీటర్ల భారాన్ని కూడా మళ్ళీ ప్రజల మీద వేసేటువంటి దానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే మూలిగే లెక్క మీద తాటికాయ పడ్డటువంటి సందంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ ఛార్జీల భారం స్మార్ట్ మీటర్ల భారంతో మరింత రెట్టింపయ్యేటువంటి దానికి ఈరోజు ప్రజల మీద భారం పడబోతూ ఉంది. ఎప్పటికే షాపులకి పెట్టేశారు. షాపులకి పెట్టినటువంటి వాళ్ళు, షాపులో పెట్టినటువంటి ఒక షాపు మన విజయవాడ నగరంలోనే అంతకుముందు 17,000 వచ్చేది. ఆ 17,000 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 1,12,000కి వెళ్ళింది. ఇది ఈనాడు విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల యొక్క కథ. స్మార్ట్ మీటర్లు అదానీ కంపెనీవి.
అదానీ కంపెనీ తయారు చేసినటువంటి స్మార్ట్ మీటర్లని రాష్ట్రంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పనేటువంటిది పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధినేత యొక్క బిరామీ కంపెనీ అని చెప్పనని నిన్నటి దాకా అవాకులు చవాకులు ఆరోపణలు చేసి ఇంకేముంది స్మార్ట్ మీటర్లో పెడితే పగలగొట్టండి అని చెప్పనని తండ్రి కొడుకులు ఇద్దరు విద్యామంత్రి లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పగలగొట్టండి స్మార్ట్ మీటర్లో పెడితే మేము ఊరుకుంటాం, మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పనని ఆనాడు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాట తండ్రి కొడుకుల మాట ఏమైందని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకని ఆ రకమైనటువంటి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అధినేతతో ఎన్నికల సందర్భంగా మీకు అందినటువంటి ముడుపులే కారణమా? అందుకని స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడలేదా? లేదు, మోడీని చూసి మోడీ అదానికి ఇద్దరు గురు శిష్యులు కాబట్టి మోడీ దానికి వ్యతిరేకంగా మాట్లాడితే అదానికి వ్యతిరేకంగా మోడీ కోపం వస్తుందని చెప్పనేటువంటి భయమా? ఇది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా తేల్చాల. శారదా నృత్య నికేతన్ నాట్య అభ్యాసకురాలు దాన్వి ఊటుకూరి కూచిపూడి నృత్య అరంగేట్రం శైలజా ప్రసాద్ నాట్య సురక్షణలో శనివారం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగింది. 15 ఏళ్ల ఆ చిన్నారి దాన్వి ప్రదర్శనలో రంగపూజ, గజవదన, బేడువే, ముద్దుగారే యశోద, బామ కలాపం, తక్కువేమి మనకు, గోవర్ధనగిరి ధార, కంచెదల యదాక్షి, దిల్లానా మంగళం వంటి అంశాలను లయాత్మకంగా చక్కని అభినయంతో నర్తిస్తూ అభినందనలు అందుకున్నారు. వీరికి గాత్ర సహకారం ఎం శ్రీనివాస్, మృదంగం, వయోలిన్, వేణువు, వీణ వాయిద్యాలతో సహకారం శ్రీధరాచార్య, అనిల్ కుమార్, రమణ, ఆర్ సుధాకర్. సభా కార్యక్రమంలో శాస్త్రీయ నాట్యచారులు శ్రీరామచంద్రమూర్తి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గురు శైలజా ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. మా పాప ధాన్వి తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటుంది. అంతా కూడా ఇది మేడం గారి కృషి అంతా కూడా మాదేం లేదు. ఆవిడ ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళింది. ఏ అంటే ఏ, బి అంటే బి, అంతే. దాని ప్రకారం ఇక్కడ దాకా వచ్చింది. దాదాపు 10 ఏళ్ళ నుంచి నేర్చుకున్న ఇదో నిత్య చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ట్రై చేయమని చెప్పినా ఒకరికి ప్రేమ ఉంటేనే ఆ విద్య మీద ఇంత దాకా వస్తారు. ఇంకా మ్యామ్ ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్తోనే ఇంకా మా చెల్లి అనుకొని బాగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. సో ఇంత కష్టపడింది అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్కడ దాకా వచ్చింది అండ్ ఒక రంగ ప్రవేశం చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ. మా సొంత ఊర్లో చేస్తున్నాం చెప్పలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది ప్రజానీకం ముందు నాకు ఈ రంగప్రవేశం చేయడం నా జీవితంలో మైలురాయి. మేడం గారు తర్వాత చెప్తారు. మీరు నోట్లో పెట్టకలా మాట్లాడుతుంది. మీరు ఎవరైనా అడగండి, ఆవిడ సమాధానం చెప్తారు. ఎలా ఉందమ్మా రంగప్రవేశం? చాలా బాగుంది. ఇన్ని మంచి మధ్యలో నేను ఈ రంగప్రవేశం చేయడం నాకు చాలా మంచి ఆపర్చునిటీలా ఉంది. నేను కూచిపూడి నేను 6 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఒక ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను. ఏంటి నేను దశావతారం నేర్చుకున్నాను, భామా కలాపం నేర్చుకున్నాను, తరంగం నేర్చుకున్నాను, గణపతి ఐటమ్, తిల్లానా అలాంటి ఐటమ్స్ అన్నీ నేర్చుకున్నాను. మా గురువుగారు ఎప్పుడు నన్ను తగ్గకుండా ఎప్పుడు నన్ను పుష్ చేస్తూ ఉన్నారు. నా బెస్ట్ నేను ఇవ్వడానికి మా గురువుగారి వల్లే నేను ఇక్కడ దాకా చేయగలిగాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విజయవాడలో నేను ప్రోగ్రాం చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా యోగా దినోత్సవం రోజు. ఎందుకంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను. యోగా దినోత్సవంలో చేయటం ఎందుకు ఆనందంగా ఉంటే నాట్య యోగం ఇవాళ జరుగుతుంది.
అది అనుకోకుండా ఇవి రెండూ కలిసి రావడం అనేది నాకు అత్యంత తృప్తికరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. నాట్యంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసినటువంటి అనుభవంతో చెప్పగలుగుతున్నాను. వాళ్ళు యొక్క ఫ్యూచర్ మీరు అందుకోలేని స్థాయిలోకి వెళ్తుంది. ఎందుకంటే నాట్యం వాళ్ళకి ఇవ్వదగిలింది ఆ క్రియేషను, ఆ మైండ్, అవన్నీ కూడా డెవలప్మెంట్కి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళ చదువుల్లో కూడా రాణించి అత్యంత ఉన్నతమైనటువంటి పదవుల్ని వాళ్ళు తప్పకుండా, ఇది నా మాటగా గుర్తుపెట్టుకునే ఆ పదవికి వచ్చినప్పుడు మా టీచర్ గారు అప్పుడే ఇలా చెప్పారని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నాను. ఇది నా ఆశీర్వాదం. యోగా జాతీయ దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రత్యేకంగా రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. వీరు చేసేటువంటి తప్పులను మరియు అభివృద్ధికి తోడ్పడకుండా వ్యవహరిస్తున్న శైలును కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ మహానగరంలో యోగా జాతీయ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయన ముఖ్య లక్ష్యం కేవలం గిన్నిస్ బుక్ లో రికార్డు బద్దలు కొట్టాలనే లక్ష్యం ఉందని, కానీ ప్రతి ఒక్కరికి ఉచిత విద్యను, ఆరోగ్య సదుపాయాలను కల్పిద్దాం, అలానే నిరుద్యోగాన్ని, పేదరికం నిర్మూలిద్దాం అంశాలపైన ఏమాత్రం ఆలోచన చేయకుండా స్వార్థ రాజకీయాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. యోగాంధ్ర పేరుతో ఎంతో మందిని కళ్ళు మూయించి
కొన్ని కోట్ల రూపాయలు కాజేస్తున్న రాజకీయ నాయకులు యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి విశాఖ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల నుండి కొన్ని వేల మంది గిరిజన విద్యార్థులను నిన్నటి రోజున ప్రత్యేక శ్రద్ధతో బస్సుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ కు తీసుకువచ్చారు. నిన్నటి రోజు నుంచి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీరు లేకుండా, కనీసం నిద్రించడానికి కూడా చోటు లేకుండా ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ మరికొందరైతే వారు వచ్చినటువంటి వాహనాల్లో నిద్రించినటువంటి పరిస్థితి. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నేడు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైజాగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని వేలాది మంది 26,000 పైచిలుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా, గిరిజన విద్యార్థులందరూ కూడా తరలించి నిన్నటికి రోజుగానే అక్కడికి విశాఖ నగరంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అక్కడికి తరలించడం జరిగింది. ప్రత్యేకంగా బస్సులు పెట్టి విద్యార్థులను తరలించారు. కానీ వేలాది మంది విద్యార్థుల్ని వారికి ఎటువంటి సౌకర్యాలు కావాలి, తినడానికి తిండి అందుతుందా లేదా, వారికి తాగడానికి నీరుందా, కనీసం రాత్రి పడుకోవడానికి సరైన వసతులు ఉన్నాయా లేవని కూడా ఆలోచన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనికి విద్యార్థులందరూ కూడా ఆకలితో అల్లాడుతున్న, ఇటుపక్క ఎవరు చూసినా కూడా పట్టించుకున్న పరిస్థితి. మేము ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు రికార్డులు ఈరోజు గిన్నీస్ బుక్లో రికార్డు పొందడానికే మీ లక్ష్యం అయితే, విద్యార్థులు ఒక పక్క ఆకలితో అల్లాడుతున్నా పట్టించుకున్న ప్రభుత్వం మీకు బుక్కులే అవసరమా, లేకపోతే విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అవసరం నిర్లక్ష్యం కనిపిస్తుంది. కావున ఇప్పటికైనా మేల్కోవాలి. ఇక్కడ జరిగినటువంటి లోపాలపైన ప్రత్యక్షంగా ఈ విద్యార్థుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాజకీయ నాయకుల యొక్క పెడుతున్నటువంటి కార్యక్రమాలకి విద్యార్థుల్ని తరలించి వారికి వాళ్ళు ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు. విద్యార్థుల్ని సరైన బాటలో నడిపించాలి, వారికి యోగాలు నేర్పించాలి. వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్గా ఉండడానికి వారి యొక్క పాఠశాలలో, కళాశాలల్లో కావాల్సిన ఏర్పాట్లు చేయండి. కానీ ఒక రాజకీయ నాయకులు వస్తున్నారని చెప్పి విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులను తరలించారు. బాగానే ఉంది, కానీ వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోవడమే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు అస్వస్థకు కూడా గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనికంతా ఎవరు కారణం, ఎవరు బాధ్యతలు వహిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కావున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఎక్కడ కూడా స్పందించకుండా వారి పక్కన నరేంద్ర మోడీ గారి పక్కన ఫోటోలు దిగేటువంటి సందర్భంలో కనిపిస్తుంది. కానీ విద్యార్థులు కనీసం వారికి ఆహారం అందిందా, నీరు అందాయా అని చెప్పి కూడా పర్యవేక్షించట్లేదు, వారి పైన వెళ్ళి చూడట్లేదు. కనీసం ఆ గిరిజన విద్యార్థులు 26,000 మంది విద్యార్థులు ఆ కార్యక్రమానికి వచ్చారంటే, హాజరవ్వడానికి వచ్చారంటే, మీరు బస్సులు ఎక్కండి నాన్న, అక్కడ యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందండి, PM గారు వస్తున్నారు, CM గారు వస్తున్నారు అని విద్యాశాఖ మంత్రి గారు వస్తున్నారంటేనే అంత గౌరవప్రదంగా వచ్చినటువంటి విద్యార్థుల పక్షాన మీరేమైనా ఆలోచన చేస్తున్నారా? అక్కడ విద్యార్థులకు సదుపాయాలు అందాయా లేదని ఆలోచన చేయరా? మరి తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేని చెప్పి వారికి అలాంటివి అల్లాడుతుంటే ఏమాత్రం కనీసం వెళ్ళి చూసేటువంటి పరిస్థితి లేదు, అందించే పరిస్థితి లేదు. కానీ మీరు మాత్రం మౌలిక సదుపాయాలతో స్పైస్ జెట్లలో తినడానికి మంచి హోటల్లో, స్టార్ హోటల్లో ఉంటున్నారు, మంచి నీరు తాగుతున్నారు. కానీ పిల్లలకు మాత్రం ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి కనీసం ఎంతో కొంత క్వాంటిటీతో కాకపోయినా కనీసం అందించాల్సిన బాధ్యత మీ పైన లేదని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల తరఫున మేము అడుగుతున్నాం. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర అనే పేరుతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత విద్యార్థులందరినీ మూకుమ్మడిగా విశాఖపట్నం నగరానికి తరలించడం చూస్తా ఉన్నాం. యోగాంధ్ర పేరుతో ఇవాళ సమస్యల్లో విద్యార్థి ప్రపంచాన్ని మొత్తాన్ని కూర్చివేస్తా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఇవాళ యోగాంధ్ర పేరుతో గిన్నీసుల కోసం, లేకపోతే మోడీ ప్రభుత్వం యొక్క హంగుల ఆర్భాటాల కోసం విద్యార్థులను సమస్యల వలయంలోకి నెట్టివేస్తా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి. అందుకు సాక్షాత్ నిదర్శనమే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను, వేల మంది విద్యార్థులను కనీస వసతులు లేకోకుండా, కనీస అవసరాలు లేకోకుండా, వాటిని తీర్చే ప్రయత్నం కూడా చేయకోకుండా ఇవాళ పస్తుల నుంచి గంటల తరబడి ఇవాళ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ అసలు వసతులు లేకోకుండా ఏర్పాటు చేసినటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం ఇవాళ కళ్ళెదురుగా చూస్తా ఉన్నాం. ఇంతటి సమస్యల వలయంలో ఇలాంటి విద్యార్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం అవసరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. యోగాంధ్ర పేరుతో మోడీ ప్రభుత్వం దగ్గర నువ్వు ఆర్భాటాల కోసం మమ్మల్ని, మా విద్యార్థి ప్రపంచాన్ని మొత్తాన్ని నీ యొక్క రంగుల ఆర్భాటం కోసం మమ్మల్ని సమస్యల్లోకి నెట్టివేయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖ మంత్రికి విజ్ఞత కోల్పోతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో
విద్యార్థులకు ఉల్లాసాన్ని కలిగించేటువంటి, శారీరక ఆనందాన్ని కలిగించేటువంటి పీరియడ్లు ఏమాత్రం కేటాయించుకోకుండా పీటీ మాస్టర్లు కూడా ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం దగ్గర మెప్పు కోసం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులను కేవలం ఇబ్బంది పెట్టే కార్యక్రమంగానే మేము దీన్ని భావిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి విజ్ఞత కోల్పోతా ఉన్నాడు, కళ్ళు తెరిచి నిద్రపోతా ఉన్నాడు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం ముదావహం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ శంకరాలయం ఆధ్వర్యంలో పటమట నల్లూరి వారి కళ్యాణ మండపంలో గత నెల రోజుల నుండి ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానంతో, నూతన ఉత్సాహంతో దేశం అభివృద్ధిలోకి దూసుకెళ్తుందన్నారు. గత 25 సంవత్సరాలుగా యోగా కార్యక్రమాలను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో ఉదయం పూట ఉచితంగా నేర్పిస్తున్నామని శంకరాలయ యోగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఎవరు ఆఫ్ సెంట్ పడకుండా అందరూ వహిస్తున్నారని అన్నారు. కొల్లి శ్రీదేవి, శంకర యోగాలయ గురువు నాగమణి, నల్లూరు సుబ్బారావు, జయలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమాన్ని నిర్ణయం చేసింది దాదాపుగా 25 సంవత్సరాలు పైబడి ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్ఎస్ఎం స్కూలు హాల్లో ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అవటంలో మన ఈ దేవాలయ హాల్లో జరుపుకుంటున్నాము. అందువల్ల మనం ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తలు, మహిళలు ఎంతో శ్రద్ధతో ప్రతిరోజు అసలు ఆబ్సెంట్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాం. అందరికీ ఇంటర్నేషనల్ యోగా శుభాకాంక్షలు. మా ఎన్ఎస్ఎం స్కూల్ శంకర్ యోగాలయ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శంకర్రావు గారు, శ్రీదేవి గారు ఎంతో సమర్థతతో నిర్వర్తించారు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి ప్రభుత్వాలు ఈ ఎత్తున మద్దతు ఇవ్వటం, ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా ముదావహం. ప్రజలతో మమేకం అయ్యి ఈ రోజున ప్రధాని కానీ, మన ముఖ్యమంత్రి కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గత నెల రోజులుగా విశేషమైన కృషి చేశారు. దానికి మరి ప్రత్యామ్నాయంగా మా యోగా మిత్రులు కూడా ఎంతో కృషితోనూ, ఎంతో ఏకాగ్రతతోనూ వాళ్ళ పనులను పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో నిమగ్నమై గవర్నమెంట్ వారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ముగించడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఏకతాటి మీద నడిచి ప్రజలను ఆరోగ్యమైన, సంతోషకరమైన మార్గంలో నడిపించాలని చెప్పేసి పేరున ఈ కార్యక్రమానికి దోహదపడ్డటువంటి మరి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు కానివ్వండి, మా సభ్యులకు కానివ్వండి నా శుభాకాంక్షలు, నా కృతజ్ఞతలు. శంకర్ యోగాలయ తరపున అన్నిటిలోనే ఉన్నామండి. ఫ్లోటింగ్ యోగా, స్విమ్మింగ్ యోగా, ప్రతి దాంట్లోనే మా స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. చాలా బాగుంది ఈ కార్యక్రమం. అయితే గవర్నమెంట్ తరఫున అవగాహన చాలా బాగుంది. నమస్తే అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. రోజు యోగా చేయండి, జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి, అదే నేను కోరుకునేది. ఇది 2014లో ప్రధాని మోదీ గారు అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారండి. మన భారతదేశ సంస్కృతి నుండి, పూర్వీకుల నుండి అమూల్యమైన వరం యోగా. అది దేశ విదేశాల్లో విస్తృతంగా ఇప్పుడు వచ్చింది. అంతే. జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన ప్రభుత్వం ఈ యోగా గురించి, దాని యొక్క విశిష్టత గురించి గత నెల రోజుల నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరూ ప్రతిరోజు యోగా ఆచరించి తమ ఆరోగ్యాలని, మానసిక ప్రశాంతతని పొందుతారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం.
అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మహత్కరమైనటువంటి విషయమని దివ్యశ్రీ యాడ్స్ నిర్వాహకులు దివ్యశ్రీ స్పష్టం చేశారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని, గత 4 ఏళ్లుగా నిరాశ్రయులకు అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఆకలి తీర్చడం గొప్ప విషయమని అన్నారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అధ్యక్షులు, వ్యవస్థాపక కార్యదర్శి గుండు దిలీప్ ఆధ్వర్యంలో దివ్యశ్రీ యాడ్స్ సహకారంతో దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దివ్యశ్రీ యాడ్స్ నిర్వాహకులు దివ్యశ్రీ మాట్లాడుతూ, ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చడమే ధ్యేయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా వాళ్ళ ఆకలి తీర్చడం గొప్ప విషయమన్నారు. ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యుల మానవత్వాన్ని కొనియాడారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో అనాథులను గుర్తించి వారి ఆకలి తీర్చాలన్న లక్ష్యం నుండి ట్రస్ట్ ఆవిర్భవించిందని తెలిపారు. కొద్ది మందితో ప్రారంభమై నేడు 220 మంది శాశ్వత సభ్యులు, 150 మంది వాలంటీర్లు ట్రస్ట్ ద్వారా అవసరమైన వారికి నిత్యం అన్నదానం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుర్గమ్మ గుడి వద్ద సత్రం తీసుకుని గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించారు. చూడమ్మ ఒకసారి. అన్నదాత సుఖీభవ చెప్పడం. అన్నదాత 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 వస్తాను. And she is the one behind this Anasantarpana Samiti. ఇది స్టార్ట్ అవడానికి షీ ఈజ్ ద పర్సన్ రీజన్ అనమాట. అప్పుడు రోజుకి 20 మందికి 20 డేస్కి నేను ఇస్తానని చెప్పేసి ఆవిడ చెప్పడంతో డైలీ 1000 రూపాయలు చొప్పున 10 డేస్ ఆవిడ 10,000 పంపిస్తే ఆ 10 డేస్ స్టార్ట్ చేసి అది కంటిన్యూ అయిపోయింది అనమాట. అది ఆవిడ ఇనిషియేట్ చేసి ఆవిడ దీంతో చేస్తూనే ఉన్నారండి. లోగో కానీ ఆగలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి వర్షం రోజు చేయటం అనేది దీస్ పీపుల్ ఆర్ లిటరల్లీ బిహైండ్ us. ఎందుకంటే వెనకాల ఉండి నడిపించారు మమ్మల్ని. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ టుడే ఇట్ హాస్ గ్రోన్ టు దిస్ ఎక్స్టెంట్. చిన్నగా అది కోవిడ్ టైంలో మనకి కానీ వాళ్ళది అలా రోజు చేయటం అనేది మాత్రం అసలు నేను ఇన్ని ఇయర్స్లో వచ్చి ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చిన్నగా వాళ్ళ కిచెన్ కూడా తీసుకొచ్చాను. ఎన్నోసార్లు డిస్కస్ చేసాం అనమాట, మెషిన్ కొనాలి ఎలా చేయాలి అని. టుడే తను ఒక సైట్ కొని ఇదంతా కట్టడం మొదలు పెట్టాడు. యోగా డే ఘన విజయంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రపంచ రికార్డుల సాధనపై సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ విజయం సాధించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగిన తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. యోగా దినోత్సవం ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఇది గొప్ప ముందడుగని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలోనూ, పలు ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతం చేసిన తీరును ఆయన ప్రశంసించారు. యోగా దినోత్సవం రోజున అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు కార్యక్రమ స్థలాలకు తరలి రావడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నిర్వహించిన ప్రధాన కార్యాలయంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొనడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,00,000, 80 లక్షలు తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే, ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ గాంధీహిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్ గాంధీహిల్ పైన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలేందర్ సింగ్ ప్రారంభించారు. పీబీ సిద్ధార్థ కళాశాల, సిద్ధార్థ మహిళా కళాశాల, మారిస్ స్టెల్లా కళాశాల, నలంద డిగ్రీ కళాశాల, నలంద విద్యానికేతన్ ఎన్సీసీ క్యాండిడేట్లు, ఏఎన్ఓలు, ఎన్సీసీ అధికారులు, గాంధీహిల్ ఫౌండేషన్ నిర్వాహకులు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పర్యాటక అధికారి శ్రీ శిల్ప మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా 4 రోజుల పాటు యోగా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ప్రతి చోట సచివాలయాలు, మండల ఆఫీసులు కార్యక్రమాలు చేశారన్నారు. పర్యాటక ప్రాంతాల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో గాంధీహిల్ పవిత్ర సంగమం, బేరం పార్క్, కొండపల్లి కిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. యోగా గురించి అవగాహన కల్పించడంతో పాటు పర్యాటక ప్రదేశాల ప్రమోషన్లో భాగంగా చేయడం జరిగిందన్నారు. గాంధీహిల్ ట్రెజరర్ కస్తూరి శివశంకర్ గాంధీహిల్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ, యోగా చేయడం వల్లనే మానసిక ఉల్లాసం కలగటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని అన్నారు. 1 ఎర్త్ 1 లైఫ్ నినాదాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడం ద్వారా ప్రకృతిని పరిరక్షించుకోవచ్చన్నారు. ఎన్సీసీ ఏఎన్ఓ రోహిణి కుసుమ మాట్లాడుతూ, జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని అన్నారు. యోగా వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందన్నారు. రకరకాల ఆసనాలు చేయడం వల్ల మనలో ఉన్న మలినాలు తొలగిపోతాయని చెప్పారు. నా పేరు శ్రీ శిల్ప, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, ఎన్టీఆర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం 11th ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ మన గాంధీలో జరుపుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మనకి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మనం విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మనకి జరుగుతుంది. చాలా పెద్ద కార్యక్రమం. దాదాపు 5 లక్షల మంది యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే దాని 21వ తారీఖైనా కూడా పోయిన నెల మే 21వ తారీఖు నుంచి మనం జూన్ 21 వరకు కూడా ఈ 4 రోజులు మనం యోగా కార్యక్రమాలు చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్ని జిల్లాల్లోని ప్రతి చోట
సచివాలయంలోని అలాగే మండల ఆఫీసులోని అన్ని చోట్ల మనకి యోగా కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో భాగంగా మళ్ళీ ఈ నెల రోజుల్లో ఏదో ఒక 5-4 లొకేషన్స్లో టూరిజం లొకేషన్స్లో కూడా మనకి యోగా కార్యక్రమం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మనం 4 లొకేషన్స్ కూడా జరుపుకోవడం జరిగింది. మొదటగా మనం గాంధీలో జరుపుకున్నాం, తర్వాత పవిత్ర సంఘంలో జరుపుకున్నాం, తర్వాత బెరం పార్క్లో చేసుకున్నాం, తర్వాత మళ్ళీ అక్కడ మనం కొండపల్లి క్రీడలో చేసుకున్నాం. ఈ 4 లొకేషన్స్ కూడా మెయిన్ ఏంటంటే టూరిజం ప్రమోషన్ కోసమని మనం యోగా చేసుకోవడం జరిగింది. యోగా అనేది అందరూ చేయదగిన ఇది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు. ప్రతిరోజు చేస్తే మనం దైనందిన జీవితాల్లో చాలా మార్పులు అయితే డెఫినెట్గా గమనిస్తాం. మనం అనుకుంటాం ఒకరోజు యోగా కదా, ఒకరోజు చేసేసి వదిలేస్తే సరిపోతుందని, కానీ నెల రోజులు చేయడం వల్ల చాలా మార్పులు అందులో వచ్చినాయి. ఇది దయచేసి దీని తర్వాత 11 రోజు అంటే ఈరోజు అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిందని కాకుండా ప్రతిరోజు కూడా అందరూ దీన్ని అనుసరిస్తారని కోరుకుంటున్నాను. ప్రపంచానికి మార్గదర్శకత్వం చేయడంలో తెలుగు వారెప్పుడు ముందుంటారని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరిలు అన్నారు. ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అక్కడ తెలుగువారి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. యోగా డే నిర్వహించడం ద్వారా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలిచారని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 1 టౌన్లోని పాల ఫ్యాక్టరీలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఐఎఫ్ఎస్ హాజరయ్యారు. పతాంజలి యోగా గురువుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మంది యోగాని అనుసరిస్తున్నారన్నారు. మనిషి పని చేయడానికి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం 2 అవసరమని, వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సుభిక్షంగా ఉంటుందన్నారు. యోగా ఒక కార్యక్రమంలా కాకుండా జీవన విధానంలో భాగంగా ఉండాలన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డేకు ప్రధాని మోదీ ప్రతిపాదించారని, నేడు అంతర్జాతీయంగా యోగా డేని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 30 రోజులుగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో యోగా యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నారని అన్నారు. నీళ్ళు తాగుతూ ఉండండి, బార్లీ నీళ్ళు తాగుతూ ఉండండి. సొరకాయ రసం తాగుతూ ఉండండి, బూడిద గుమ్మడికాయ రసం తాగుతూ ఉండండి. కూర ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లాగే సొరకాయ జ్యూస్ చేసుకునేటప్పుడు ఒకసారి సొరకాయ మాత్రం తిని చూడండి. చేదుంటే మాత్రం కాయ పారేసండి, కాయ వాడవాకండి. నేరేడుకాయ చాలా మంచిది, దానిమ్మకాయ మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు నేరేడుకాయలు బాగా తింటూ ఉండండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన. దోనేపూడి కాసిన జూన్ 4న ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీకు గిన్నిస్ రికార్డే ముఖ్యమా? పసిపిల్లలు ఆకలితో అల్లాడుతుంటే ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు, ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్. యోగా డే ఘన విజయంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం. ప్రపంచ రికార్డుల సాధనపై సిబ్బందికి సీఎం అభినందనలు. కృష్ణా మిల్క్ యూనియన్ యోగా కార్యక్రమంలో ప్రపంచానికి మార్గదర్శకత్వం చేయడంలో తెలుగు వారెప్పుడు ముందుంటారని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.